ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రెజెంట్ మార్కెట్లో ఒక బిగ్ ఫాల్ అయితే కనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, గిఫ్ట్ నిఫ్టీ ఫాలో అవుతుంది, మన ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా వరకు ఫాలో అయ్యాయి కదా. సో అసలు మార్కెట్ ఎందుకు ఫాలో అవుతుంది, నెక్స్ట్ వీక్ మనము మార్కెట్లో ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, అండ్ ఈ ఫాల్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న టాప్ 5 స్టాక్స్ ఏంటి. చాలామంది కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో నుంచి స్టాక్స్ని సెల్ చేస్తున్నారు, కానీ మీరు అలా చెయ్యొద్దు. ఎందుకు అంటే ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న చాలా కంపెనీస్, ప్రెజెంట్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న చాలా కంపెనీస్ అయితే ప్రెజెంట్ మనకి డిస్కౌంట్లో 30 to 50% డిస్కౌంట్లో అయితే దొరుకుతున్నాయి. సో ఈ ఫాల్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న స్టాక్స్ ఏంటి, అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఇలా ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో నలుగురికి రీచ్ అవుతుంది, అది మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనమైతే అసలు మార్కెట్ ఎందుకు ఫాలో అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మార్కెట్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న టెన్షన్స్ అండి. వార్ జరుగుతుంది కదా, ఈ వార్ వల్లనే ప్రెజెంట్ మార్కెట్ అయితే ఫాల్ అవుతుంది అని అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఆయిల్ సప్లై ఏదైతే ఉందో ఇది డిస్టర్బ్ అవుతూ ఉంది. సో ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయితే ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో ఆయిల్ ప్రైజెస్ పెరగడం వలన మార్కెట్లో మనము సెల్ ఆఫ్ అయితే చూస్తున్నాం. అయితే ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఏం జరుగుతుంది, ఎందుకు మార్కెట్లో సెల్ ఆఫ్ జరుగుతుందంటే చూడండి, ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరిగాయి అనుకోండి, ఫ్యూయల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్ డీజిల్ కాస్ట్ అనేవి పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, అన్ని ప్రొడక్ట్స్ కూడా కాస్ట్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల ఏమవుతుంది, ఫైనల్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే అది మన మార్కెట్కి నెగిటివ్. సో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఏమవుతుందండి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరుగుతాయి. లోన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రెజెంట్ లోన్స్ చాలా చీప్గా దొరుకుతున్నాయి కదా, ఈ లోన్స్ అనేవి కాస్ట్లీ అవుతాయి. దీనివలన బిజినెస్ గ్రోత్ స్లో అవుతుంది. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, దానివలన స్టాక్స్ని సెల్ చేస్తారు. సో మార్కెట్ ఫాల్ అవుతుంది. సో అందుకే ఈ ప్రెజెంట్ జరుగుతున్న వార్ వలన ఆయిల్ ప్రైజెస్ ఇంపాక్ట్ వలన ఇన్వెస్టర్స్ భయపడుతూ సెల్ ఆఫ్ అయితే చేస్తున్నారు. ఇక యుఎస్ మార్కెట్స్ చూడండి, లాస్ట్ 1 మంత్లో డౌ జోన్స్ 7.64%, S&P 500 7.45%, నాస్డాక్ 7.91% అయితే ఫాల్ అయింది. సో యుఎస్ మార్కెట్స్లో కూడా మనం ఒక బిగ్ ఫాల్ చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం యూరోపియన్ మార్కెట్స్లో కూడా ఒక బిగ్ ఫాల్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయి అంటే సేమ్ వార్, మెయిన్ రీజన్ వార్ జరుగుతుంది కదా, ఇరాన్కి యుఎస్కి మధ్యన వార్ అయితే జరుగుతూ ఉంది. సో దీనివలన ఆయిల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, రేట్ కట్స్ అనేవి డిలే అవుతున్నాయి. సో ఈ ఇంపాక్ట్ వలన యుఎస్ మార్కెట్స్ ఫాలో అవుతూ ఉన్నాయి. డౌ జోన్స్ అరౌండ్ 10% వరకు ఫాలో అయిందండి. ఇక మెటా టెక్ స్టాక్స్లో కూడా హెవీ సెల్లింగ్ అనేది ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది. టెక్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో గ్రోత్ స్లో అయితే ఫస్ట్గా ఈ టెక్ స్టాక్సే ఫాలో అవుతాయండి. ఇకపోతే ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈ టెక్ స్టాక్స్ అనేవి ఫాలో అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని చూసుకుంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ యాడ్ రెవెన్యూ స్లో డౌన్, గ్లోబల్గా అన్సర్టనిటీ. సో ఈ రీజన్స్ వలన ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే హై రిస్క్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేస్తూ ఉన్నారు. ఇక ఫ్రెండ్స్, ఇండియన్ మార్కెట్స్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్స్ ఏం చెప్తారు అంటే ముందుగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫారెన్ ఇన్వెస్టర్స్ అయితే సెల్ చేస్తున్నారు. దీనికోసం మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, మనీని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఇండియన్ మార్కెట్ నుంచి యుఎస్ బాండ్స్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోవడం వలన ఏమవుతుంది అంటే మార్కెట్స్ అనేవి ఫాలో అవుతాయి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగిపోతాయి. అలాంటి టైంలో స్టాక్ మార్కెట్ కంటే కూడా యుఎస్ బాండ్స్ అనేవి సేఫ్ అసెట్స్ అనమాట. సో దీనివల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఎందుకు ఇండియాకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ప్రజెంట్ యూజ్ లేదని చెప్పి యుఎస్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక రీజన్, రూపీ అనేది వీక్ అవుతుంది. 94 to 95 per డాలర్కి అయితే వెళ్ళిపోయింది. దీనివల్ల ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి కాస్ట్లీ అయిపోతాయి, డాలర్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇది మన ఇండియన్ మార్కెట్కి నెగిటివ్. అండ్ ఫైనల్గా మార్కెట్లో ప్యానిక్ అయితే జరుగుతుంది. నిఫ్టీ, సెన్సెక్స్ అనేది కంటిన్యూస్గా లాస్ట్ 5 వీక్స్ నుంచి అయితే ఫాల్ అవడం అయితే జరుగుతుంది.
సో సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ఐ సెల్లింగ్, రూపీ వీక్ అవడం, మార్కెట్లో క్రాష్ అనమాట. ఇక ఫ్రెండ్స్ బ్యాంక్ స్టాక్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయి అంటే చూడండి రీజన్స్: ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క అన్సర్టినిటీ, లోన్స్ డిమాండ్ స్లో అవ్వడం, ఎఫ్ఐస్ సెల్ చేయడం వలన ఎకానమీ స్లో అవుతుంది, బ్యాంక్స్ కూడా డౌన్ అవుతూ ఉన్నాయి. ఇక ఎనర్జీ స్టాక్స్ మాత్రము స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. ఎందుకు అంటే ఆయిల్ ప్రైజెస్ అనేవి కాస్ట్లీ అవ్వడం, ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది స్టేబుల్గా ఉండడం వలన సేఫ్ సెక్టర్గా ఈ ఇన్వెస్టర్స్ అయితే ప్రజెంట్ ఈ ఎనర్జీ స్టాక్స్ వైపు అయితే చూస్తున్నారు. ఇక ఫ్రెండ్స్ ప్రెజెంట్ కార్పొరేట్ న్యూస్ ఏమైనా ఉందా అంటే చూడండి, రిలయన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి. ఏంటంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ హైక్ ఇంపాక్ట్ వలన స్టాక్ ప్రైస్ అనేది ఫాల్ అయింది. అండ్ పేటిఎం రిలేటెడ్గా చూసుకుంటే గేమింగ్ బిజినెస్ అనేది క్లోజ్ అయింది. 142 crores లోన్ అనేది మాఫీ అయితే జరిగింది. ఇక సెబీ యాక్షన్ కోసం మాట్లాడుకుంటే చూడండి, ఇల్లీగల్ అడ్వైజరీని వీళ్ళు బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం. ఇక ఎన్ఎస్సి వాళ్ళు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ని అయితే లాంచ్ చేశారండి. సో దీని వలన ఆయిల్ ట్రేడింగ్ అనేది ఇండియాలో బూస్ట్ అవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు సింపుల్గా అర్థమైంది కదా. ఒక్క మొక్కలో చెప్పాలంటే ప్రెజెంట్ మార్కెట్ కండిషను అండ్ ఈ వారం ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో మీరు ఫోకస్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఇవే. ఫస్ట్ వార్ అండి. సో వార్ ఆగింది అంటే మార్కెట్కి పాజిటివ్. వార్ ఆగితే ఆయిల్ ప్రైజెస్ ఏమవుతాయి? ఫాల్ అవుతాయి. ఇది కూడా పాజిటివ్. ఆయిల్ ప్రైజెస్ ఫాల్ అయితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గుతుంది. సో అప్పుడు పాజిటివ్. అదేవిధంగా హై ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తగ్గుతాయి. లోన్స్ అనేవి కాస్ట్లీ అవ్వవు ఎప్పుడు వార్ ఆగితే. మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా నేను మీకు ఇలా జరిగితేనే పాజిటివ్ అని చెప్తున్నాను. ఎప్పుడు వార్ ఆగితేనే ఆయిల్ ప్రైజెస్ తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి. ఇవన్నీ జరిగితే మార్కెట్కి పాజిటివ్. అదే వార్ కంటిన్యూ అయితే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, హై ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. అప్పుడు మళ్ళీ స్టాక్ మార్కెట్లో బిగ్ ఫాల్ అయితే తప్పదు. ఇక ఫ్రెండ్స్ ప్యానిక్ సెల్లింగ్ చేయకండి, ఓవర్ ట్రేడింగ్ చేయకండి. మంచి మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎస్ఐపి ద్వారా లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే ఇప్పుడే క్రియేట్ చేయండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో లాంగ్ టర్మ్ కోసం మాత్రమే థింక్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఫ్రెండ్స్ ఈ ఫాల్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న 5 స్టాక్స్ ఏంటో మాట్లాడి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ కోసం అయితే నేను మాట్లాడుతాను. అంతకంటే ముందు ఎఫ్ఐఎస్ కోసం మాట్లాడుకుంటే చూడండి, ఎఫ్ఐఎస్ ఈ మార్చ్ మంత్ ఉంది కదండి, ఈ మార్చ్లో అరౌండ్ 1,11,377 crores అయితే సెల్ చేశారు. అంతకు ముందు చూసుకుంటే ఫెబ్లో 6,640 crores. బట్ ఈ మంత్ మాత్రం హెవీ సెల్లింగ్ అయితే జరిగింది. దానికి తగ్గట్టుగానే చూడండి డిఏ 1,28,065 crores అయితే బై చేశారు. డిఏ ఎంత బై చేసినా మార్కెట్లో మనకు ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించింది. ఇక్కడ క్లియర్ ట్రెండ్ కూడా మనం చూసుకోవచ్చు. చూడండి క్యాష్ మార్కెట్లో ఎఫ్ఎస్ ఎలా సెల్ చేస్తున్నారు, నిఫ్టీ ఎలా ఫాల్ అయింది. చూడండి నిఫ్టీ అరౌండ్ ఫెబ్ 12 నుంచి చూసుకుంటే నిఫ్టీ 25,807 దగ్గర నుంచి ఇప్పుడు ఎంతవరకు ఫాల్ అయింది? 22,812 వరకు అయితే ఫాల్ అయింది. ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు. ఇంత మార్కెట్ నెగిటివిటీలో కూడా మన డిఐ మాత్రం మన మార్కెట్ని ట్రస్ట్ చేస్తూ బై చేస్తూనే ఉన్నారు. అందులో మనం కూడా ఉన్నాము. ఎందుకంటే ఎస్ఐపి ద్వారా మనం కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నాము. ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్న 5 స్టాక్స్ ఏంటనేది ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొదటి కంపెనీ ఏంటంటే ఎల్ఎన్టీ అండి. ఎల్ఎన్టీలో నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నానంటే ఈ కంపెనీకి ఇండియాలో 10 lakhs crore ఇన్ఫ్రా పుష్ అయితే ఉంది, రోడ్స్, రైల్వే, డిఫెన్స్ పరంగా. అండ్ ఎల్ఎన్టీకి హ్యూజ్ ఆర్డర్స్ బుక్ కూడా 3 to 5 years రెవెన్యూ ఆల్రెడీ విజిబుల్గా ఉంది. అండ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ ఉంది. కాంపిటేటర్స్ కన్నా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక రిస్క్ ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది స్లో అయితే మాత్రం ఈ స్టాక్ పైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ అంతగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్లో ఇది ఒక మంచి కంపెనీ. ఫ్రెండ్స్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మీరు ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుతుంది. డెట్ టు ఈక్విటీ 1.32 ఉంది. మార్కెట్ క్యాప్లో 4,90,289 crores అయితే ఉన్నాయి. ఇక వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్లు చూడండి, ప్రతి ఇయర్ కూడా నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూనే ఉందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ సేల్స్లో కూడా మంచి గ్రోత్ అనేది వీళ్ళు కంటిన్యూస్గా చూపిస్తున్నారు. ప్రతి ఇయర్ కూడా పెరుగుతూ ఉన్నది. ఇక బ్యాలెన్స్ షీట్ కోసం మాట్లాడుకుంటే వీళ్ళ యొక్క రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దీన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. ఇక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ఎఫ్ఐ యొక్క హోల్డింగ్స్ 20% ఉంటే డిఏ దగ్గర
42% వరకు ఉన్నాయి. అరౌండ్ 62% FIDA దగ్గరే ఉన్నాయండి. పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా ఉంది. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అండి ఇది. టెక్నికల్గా మాట్లాడుకుంటే పరిస్థితి ఏంటంటే ఆల్ టైమ్ హై చూసుకుంటే 4,440 వరకు వెళ్ళి ప్రెజెంట్ 3,564 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ కంపెనీలో ప్రెజెంట్ ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా చూడండి ప్రెజెంట్ లెవెల్స్ కంటే కూడా 3,000 లెవెల్ దగ్గర కొంత మనీ ఇన్వెస్ట్ చేసి ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే 2,500 దగ్గర ఇంకా కొంత మనీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే బెస్ట్ ఎంట్రీ లెవెల్స్ అవుతాయి. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ కూడా యావరేజ్ అవుతుంది. ఎందుకు ఇక్కడ 50% ఇక్కడ 50% అంటున్నానంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ లెవెల్ దగ్గర మొత్తం ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మీరు చాలా వరకు లాస్ అయితే చూస్తారు కదా. కంపెనీ లాంగ్ టర్మ్లో నెక్స్ట్ 5 to 10 yearsలో ఎక్సలెంట్ కంపెనీ. బట్ ఎందుకు మంచి లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఆప్షన్ కాబట్టి 3,000 ఫస్ట్ లెవెల్ 50% అండ్ సెకండ్ లెవెల్ 2,500 ఈ లెవెల్ దగ్గర మీకు ఆపర్చునిటీ వస్తే ఇంకొక 50% అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఏదేమైనా సరే మీరు ఎనాలిసిస్ చేయాలి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకునే ఎంట్రీస్ అనేవి మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టాక్ HDFC బ్యాంక్ అండి. ఈ కంపెనీ ఎందుకు అంటే ఇండియాలో లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్, కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఉన్నాయి, లో NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. HDFC లిమిటెడ్ మర్జర్, హౌసింగ్ లోన్ అండ్ బ్యాంకింగ్ కాంబో అనమాట. సో దీన్ని కూడా మనం పాజిటివ్గా చూడాలి. ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే షార్ట్ టర్మ్లో గ్రోత్ అనేది కొంచెం స్లోగా అనిపించవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మాత్రం ఇది చాలా స్ట్రాంగ్ ఉండే కంపెనీ అనమాట. ఇక వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మీరు చూసుకున్నా సరే చూడండి, నెట్ ప్రాఫిట్ ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. రెవెన్యూలో కూడా చాలా మంచి గ్రోత్ అయితే వీళ్ళు చూపించారు. ఇక ఫండమెంటల్ వైజ్గా చూసుకున్నా సరే HDFC బ్యాంక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. టెక్నికల్గా చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ చూడండి, రీసెంట్ టైంలో ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి బాగా ఫాలో అవుతూ ప్రజెంట్ ట్రెండ్ లైన్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బట్ నేను ఎంటర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టెక్నికల్గా ఈ లెవెల్కి రావడానికి ఒక మంచి ఆపర్చునిటీగా నేను చూస్తున్నాను అండ్ ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. సో ఎవరైనా సరే ఎంటర్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఒక 50% మీరు ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి 640 దగ్గరికి వస్తే ఇక్కడ ఒక 50% అయితే మీరు ప్లాన్ చేయొచ్చు. వన్ టైం పేమెంట్స్ ఎప్పుడు చేయకూడదు. మనం ఎప్పుడు కూడా మంచి మంచి లెవెల్స్ దగ్గర 50%, 25% అలా కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే మీరు ఒక 10,000 అనుకోండి, 10,000ని 4 పార్ట్స్ చేసి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే 2 పార్ట్స్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. నేనైతే ప్రజెంట్ 2 పార్ట్స్గా అయితే ఇక్కడ కొంత మనీ ఇక్కడ కొంత మనీ అయితే నేను ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నాను. ఇక నెక్స్ట్ స్టాక్ ఏంటంటే ఎయిర్టెల్ లిమిటెడ్ అండి. ఈ స్టాక్లో ఎందుకు ఎంటర్ అవుతున్నానంటే మార్కెట్లో 2 బిగ్ ప్లేయర్స్, ఒకటి జియో, 2 ఎయిర్టెల్. అండ్ వీళ్ళు 5Gని తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ పర్ యూజర్ కూడా పెరగడం అయితే జరిగింది. డేటా యూజ్ కూడా ఇండియాలో ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇక రిస్క్ కోసం మాట్లాడుకుంటే అప్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది, బట్ మేనేజ్ చేయొచ్చు. ఇక ఫ్రెండ్స్, డిజిటల్ ఇండియా గ్రోత్ స్టాక్ అనమాట ఇది. సో లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్లో మనము ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ కంపెనీ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. ఒకనొక టైంలో 2020 నుంచి చూసుకుంటే 21 చూడండి 30,000, ఇక 12,000 లాస్ పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు చూడండి 8,000, 12,000, 8,000, 37,000. అంటే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్లో చాలా మంచి గ్రోత్ కనిపించింది. బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నా సరే FIS దగ్గర 28% హోల్డింగ్స్ ఉన్నాయి, DI దగ్గర 19% అండ్ ప్రమోటర్స్ దగ్గర 48% హోల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ ఎయిర్టెల్ కంపెనీ. ఇక టెక్నికల్గా మాట్లాడుకుంటే మాత్రం ఈ స్టాక్ ఏంటంటే 3 పార్ట్స్లో మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఫస్ట్ వన్ ప్రెజెంట్ లెవెల్స్లో అయితే ఒక పార్ట్ మనీ అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే నెక్స్ట్ 1,440 దగ్గర ఇంకొక పార్ట్, అండ్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే 1,228 దగ్గర ఇక్కడ కొంత మనీ అనేది ఇన్వెస్ట్ చేయండి. ఎందుకు 3 పార్ట్స్ చెప్తున్నారు అంటే ఈ 3 కూడా ఇంపార్టెంట్ లెవెల్సే. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ కాబట్టి ఇక్కడ కొంత ఇక్కడ కొంత ఇక్కడ కొంత ప్లానింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టాక్ ఏంటంటే మహీంద్రా అండి. ఈ స్టాక్లో నేను ఇన్వెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి, SUV సెగ్మెంట్లో స్ట్రాంగ్ డిమాండ్ అయితే ఈ కంపెనీకి ఉంది. EV సెగ్మెంట్లోకి ఎంట్రీ, ఫ్యూచర్ గ్రోత్ కనిపిస్తుంది. ట్రాక్టర్ బిజినెస్తో రూరల్ ఎకానమీ బెనిఫిట్ అయితే వీళ్ళకుంది. ఇక రిస్క్ ఏంటంటే ఆటో సెక్టర్పై డిపెండ్ అయి ఉంటుంది. డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, డౌన్స్ కూడా చూస్తూ ఉంటాము. ఇది ఒక్కటే రిస్క్ ఫ్యాక్టర్. ఇక మల్టీ ఇంజిన్ గ్రోత్, ఆటో, EV, రూరల్ వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మీరు చూసుకున్నా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. నెట్ ప్రాఫిట్లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. సేల్స్లో కూడా వీళ్ళు చాలా మంచి గ్రోత్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నా సరే
ఎఫ్ఐ దగ్గర 37%, డిఏ దగ్గర 30, అరౌండ్ 67% ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ దగ్గరే ఉన్నాయన్నమాట. సో దీన్ని మనము పాజిటివ్గా అయితే చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎఫ్ఐఎస్ డిఎస్ ఎప్పుడు కూడా మంచి మంచి కంపెనీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బట్ దాన్ని మనం బ్లైండ్గా అయితే ఫాలో అవ్వకూడదు. ఇక ఫ్రెండ్స్ టెక్నికల్గా మాట్లాడుకుంటే ప్రెజెంట్ లెవెల్స్లో నేను ఎంట్రీకి అయితే ఇంట్రెస్ట్గా లేను. ప్రెజెంట్ లెవెల్స్ నుంచి ఫాలో అవుతూ 2460 ఈ లెవెల్ దగ్గర ఫస్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఇక్కడ కొంత క్వాంటిటీ కొంత మనీ ఇన్వెస్ట్ చేస్తాను. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే 2030 దగ్గర ఇంకా కొంత మనీ ఇన్వెస్ట్ చేయడానికి నేను ఇంట్రెస్ట్గా అయితే ఉన్నాను. ఇక ఫైనల్ స్టాక్ అండి. సో ఈ స్టాక్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిఫెన్స్ సెక్టర్లో ఇండియన్ అయితే పుష్ చేస్తూ ఉంది. గవర్నమెంట్ ఆర్డర్స్ లాంగ్ టర్మ్ విజిబిలిటీ అయితే ఉంది. ఇక ఈ కంపెనీ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ, ప్రాఫిట్ అండ్ లాస్ బాగుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో కూడా ప్రమోటర్స్కి 51% ఎఫ్ఏ ఇంట్రెస్ట్గా ఉన్నారు, డిఐ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. టెక్నికల్గా చూసుకుంటే మాత్రం నేనైతే ప్రెజెంట్ లెవెల్స్ కంటే కూడా ఇంకా ఫాల్ అయితే మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రెజెంట్ లెవెల్స్లో అయితే ఇంట్రెస్టెడ్గా లేనండి. ప్రెజెంట్ లెవెల్స్ నుంచి ఫాలో అవుతూ 300 అండ్ 250 ఈ లెవెల్స్లో నాకు అవకాశం వస్తే మాత్రం ఇందులో ఎంట్రీకి అయితే నేను ప్లానింగ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ 5 స్టాక్స్ అయితే మాత్రం నేను వాచ్ చేస్తున్నా, వీటిలో ఎంట్రీకి అయితే ప్లాన్ చేస్తున్నా. ఇక మీరు ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం, మీరు పర్సనల్గా అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయితే కాదు, ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.